కానీ ఇప్పుడు నేను వాక్యం చెప్తుంటే నాకు అర్థమవుతుంది. ఎలాగంటే ప్రభా ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా, వాక్యములో ఇంత శక్తి బలం ఉన్నదా ప్రభాని నాకు కొన్ని నెలల నుంచి అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఈరోజు కూడా నేను వాక్యము అసలు నేను ఎలా చెప్పాను ఇన్ని రోజులు, మిమ్మల్ని ఏదో స్వస్థతల ద్వారా లేదా ప్రార్థన ద్వారా మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చాను, కానీ అసలు లోతైనటువంటి మర్మమైనటువంటి వాక్యం మీకు చెప్పలేదు. దేవుని స్తోత్రం. కానీ ఇవాళ సిలుకూరు మందిరంలో ఆ బిడ్డలో ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన అసలు అట్లా చేశారు. ఇంత ప్రార్థన ఉందా ఈ బిడ్డ దగ్గర. వాళ్ళని మరలా క్షమాపణ కోరాను. అమ్మ మీ ప్రార్థన నేను తెలుసుకోలేకపోయాను, మీరెంత ప్రార్థన పనులని అసలు ఎట్లా చేస్తున్నారంటే అట్లా ఫస్ట్ మన సంఘములో ఎలాగ చేశారో అట్లా చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ మళ్ళీ మొదలైంది. చాలా అద్భుతము. దేవుడు ఈరోజు వాక్యంతో బిడ్డలతో మాట్లాడాడు చాలా అద్భుతంగా. మళ్ళా ఇక్కడ కూడా అసలు ఆశీర్వాదాలు ఇక్కడే. సరే ఏదో మిమ్మల్ని ఇప్పటి వరకు వాక్యం చెప్పాను, మాటలు చెప్పాను, తర్వాత దేవుడు మీకు స్వస్థతలు చేశాడు. అసూయలు పెట్టుకొని అది పెట్టుకోవటం అది కనుక అవన్నీ తీసేసి రేపు వచ్చే వారం నుంచి కూడా తెల్లని వస్త్రాలు నేను చెప్తాను. మీరు ఇక నాకు మాట వాక్యమే ఉంటుంది, వాక్యం ఏదైతే ఉన్నదో అదే ఉంది. సరే ఓకే. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. మనము ప్రతి ఎవడైనను కలహప్రియుడుగా కనపడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. అది ఇక్కడ ఏంటంటే ఇట్టి ఆచారం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాడు. ఇప్పుడు కొంతమంది అంటారు మాకు ఒక ఆచారం ఉందని. దేవుని స్తోత్రం చెప్పండి కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. యామనయ్య అంటే ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే ఇట్టి ఆచారము లేదని. ఎలాంటి ఆచారము సంఘములో ఉండకూడదు. అలాగే చెప్పండి. ఎలాంటి ఆచారము మనిషిలో ఉంటే ఆచారము క్రైస్తవుల్లో ఉండకూడదు. ఎలాంటి ఆచారము బాప్తీసన పొందిన బిడ్డలో ఉండకూడదు. అలాగే చెప్పండి. చేతి ఆచారం అంటే ఏమిటంటే ఎలాంటి ఆచారం అంటే తగాదలు పెట్టేవాళ్ళు, కలహాలు లేపేవాళ్ళు, ఇక్కడ మాట తీసుకుపోయి అక్కడైనా ఎవరింట్లోనైనా చెప్పకుండా వస్తువులు తీసుకుపోయేటట్టు, కలహాలు చెప్పకుండా తీసుకుపోయేటటువంటి. నేను ఎందుకు ఈ వాక్యాన్ని ప్రతి ఆదివారం చెప్తున్నానంటే దయచేసి చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆచారం మనము చేస్తున్నటువంటి కలహాలు, మనము పెడుతున్నటువంటి తగాదలు, మనలో ఉన్నటువంటి అసూయ, ఇవన్నీ కూడా ఆచారము. అయితే ఇది క్రైస్తవులకి బనికి రాదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇది ప్రార్థన చేసుకునే వారికి బనికి రాదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మందిరములో కూర్చున్నటువంటి ప్రతి విశ్వాసికి ఇలాంటి ఆచారము బనికి రాదు. అలలు చెప్పండి. అది ముందు మనలో ఇలాంటి ఆచారము తొలగిపోవాలి. ముందు మనలో ఇలాంటి ఉన్నటువంటి ఆచారం తొలగిపోవాలి. నేను ఎప్పుడూ చెప్తాను,
మీరు వెళ్ళేటప్పుడు ఒకరికొకళ్ళకి వందనాలు చెప్పుకొని సెకండ్లు తీసుకోండి అని చెప్తున్నాను. అది పాటించటల్లా అది దేవుడికి విరోధమే. అది మీలో కలహం ఉంది, ఏదో ఎదుటి వారి మీద మీలో ఏదో అసూయ ఉన్నది. ముందు అది విడిచిపెట్టాలి. మా సంఘములో అలాంటిది లేదు. మా సంఘములో అలాంటిది లేదు. మా విశ్వాసకి అలాంటిది లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మొట్టమొదటిగా మనము చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, మాలో భేదాలు, అందరు చెప్పండి, మాలో భేదాలు. నేను మాలో అంటాను, మీరు భేదాలు ఇవ్వనాలి. మాలో చెప్పండి, మాలో అందరు చెప్పాలి. నా కింద అట్లా కొంతమంది చెప్పండి. అంటే వాళ్ళు చెప్పలేదంటే వాళ్ళలో ఉంది, ఏదో కలహం ఉంది, ఏదో అసూయ ఉంది, ఏదో కోపం ఉంది. ఇప్పుడు చెప్పండి, అందరు చెప్పాలి. మా అరే అదిగా చెప్పేది, నేను మాలో అంటాను, మీరేం చెప్పాలి? అది సరే మీరే చెప్పండి. మాలని మీరు అది చెప్పాలా? మళ్ళీ చెప్పండి. నాకు ఎక్కడో ఇన్రాల మళ్ళా కొద్దిగా వచ్చారు. ఇప్పుడు కొంచెం మెదిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. నేను రెండే విషయాలు చెప్పి ముగిచ్చేసి ప్రార్థన చేసుకున్నాను. చాలు, ఎక్కువ వర్కం. మొన్న నేను ఎర్నగూడెం రాజమండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు జాన్సన్ అయ్య గారు ఏమన్నారంటే, మనందరము ఒక్కసారి ఏమన్నారంటే, సెల్ ఫోన్లు ఎవరి దగ్గర ఉండే చూపెట్టండి అన్న. చూపెట్టండి, సెల్ ఫోన్లు ఎవరి దగ్గర ఉండే చూపెట్టండి. పై ఇక్కడే ఆడదాం అనుకున్నా. సెల్లులో విమానం ఉంది. దాన్ని ఏం చేస్తారంటే, మనము విమానము ఆ విమానం చూపించి విమానం ఎక్కుదామని చెప్పి అన్నాడు. ఆ విమానం ఏం చేయాలంటే, ఆ విమానం మీద నొక్కండి అన్నది. ఆ సెల్లు ఆగిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము విమానంలో నుంచి దిగుదామన్నా. నేను మందిరంలో కూర్చుంటే విమానం ఇప్పుడు ఎక్కిన అనుకోండి. ఏమన్నంటే వాక్యం అంతా అయిపోయినాక మీ సెల్ ఫోన్ తీసుకొని ఆ విమానం మీద ఏలు పెట్టన్నాడు. అదేమైందంటే ఆన్ అయింది. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుని మందిరంలో సెల్ ఫోను మోపకూడదు, సైలెంట్లో పెట్టుకోండి. ఎవరైనా ఎత్తరు అసలు. అది పాటించండి. నెంబర్ 1, తెల్ల వస్త్రాలు పాటించండి. రెండవది, ఆ సెల్ ఫోన్లు మోపకుండా చూసుకోండి. మూడోది ఏంటంటే, ఈ రెండు మనం ఖచ్చితంగా పాటిస్తే ఖచ్చితంగా మనలో ఉన్న కలహం తొలగిపోతుంది. అది మనలో ఉన్న భేదము తొలగిపోతుంది. హల్లెలూయా. ఓకే, రైట్. అది చూడండి, ఏ ఆచారం తీసేద్దాం? ఇప్పుడు మనలో ఉన్న ఆచారం ఏంటి? కలహం. దాన్ని ఏం చేయాలి? ఆచారాన్ని మనం ఇప్పుడు మీ నోటే చెప్పారు. మాలో కలహము లేదు, మాలో భేదాలు లేవు. ఒకసారి చెప్పండి అందరూ, మాలో. మీరు అది చెప్పండి, మాలో. అది మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. వెరీ గుడ్. ఓకే, 2వ దినవృత్తాంతాల గ్రంథం అందరికీ బైబిల్ వాళ్ళు 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనము 21వ వచనం. నేను మరలా చెప్తున్నాను, వచ్చే ఆదివారము ఇంకా కొద్ది మంది తెల్ల వస్త్రాలతో అగపడాలి. బాగుంటుంది అంటున్నా. ఇంకా కొద్ది మంది ఈ నెలాఖరికల్లా, ఇంకా కొద్ది మంది అక్టోబర్ నెలాఖరికల్లా, ఇంకా కొద్ది మంది నవంబర్ కల్లా, ఇంకా కొద్ది మంది డిసెంబర్ కల్లా, ఇక జనవరి కల్లా అందరూ చెప్పండారా, జనవరి కల్లా అందరూ 2 జతలు 3 జతలు కొనుక్కోండి. ఆదివారం వరకే కట్టుకోండి, ప్రార్థన వరకే కట్టుకోండి. మీలో కలహాలు పోతాయి. అది మీరు తెల్ల వస్త్రాలు ధరించకపోతే ఖచ్చితంగా మీలో అసూయ వస్తుంది, ఈర్ష్య వస్తుంది. అది నేను గమనించాను. అందుకే నేను నెలకు ఒక డ్రెస్ పెట్టుకోను. ఇది ఆదివారమే వేసుకుంటాను. ఈ నెల అంతా ఇది వేసుకుంటాను. వచ్చే నెల అంతా ఒక బాగానే ఇప్పి చిల్లర తగిలించేసుకుంటాను.
మళ్ళీ ఇక ఈ మధ్యలో అసలు లేను. మీరు గమనించండి. 31 అధ్యాయం 20 వచ్చును 20-21 హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి ఒకటి, అక్కడ చాలా జాగ్రత్తగానండి, ఒకటి అనుకూలంగా, ఒకటి అనుకూలముగాను, రెండు చెప్పండి, 2 యథార్థముగాను, 3 నమ్మకముగాను పని చేయుచు వచ్చును. గట్టిగా చెప్పండి కొట్టండి. ఇప్పుడు నాతో చెప్పండి మీరు. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను పని చేయుచు వచ్చాను. ఓకే. ఆ దేశమంతంతట తిరిగాడు. భక్తుడైనటువంటి హిజ్కియా ఆ దేశమందంతట తిరిగాడు. తిరిగిన తర్వాత ఆయన ఆ యూదా దేశమంతటను ఆయన తిరిగి ఇలాగా జరిగించాడు. ఏంటది జరిగించింది? అందరికి నాకెళ్ళి చూడండి. ఆ దేశమంతంతట తిరిగి ఇలాగా జరిగించాడు. ఏంటది ఆయన జరిగించింది? ఆలోచించండి. మీరు తెల్లని వస్త్రాలు ధరించినంత కాలము నేను ఈ వాక్యము కొరింథీ పత్రిక అదే చెప్తాను. మనం మారేంత వరకు నేను ఇదే చెప్తాను, ఈ వాక్యమే చెప్తాను. కానీ ఈరోజు చెప్పింది గుర్తుపెట్టుకోండి.